ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనము. ఇట్ విల్ నాట్ రిటర్న్ టు ఎంప్టీ బట్ విల్ అకాంప్లిష్ వాట్ ఐ డిజైర్ అండ్ అచీవ్ ద పర్పస్ ఫర్ విచ్ ఐ సెంట్ ఇట్. ఐజయా చాప్టర్ 55 వర్స్ 11. ఈ రోజుకు గాను జీవము కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆజ్ఞాపించినది, దేవుడు చెయ్యమన్నది చెయ్యక జరగక మానదు. ఆయన మన ఎడల ఏదైతే సంకల్పించాడో అది తప్పక జరిగి తీరుతుంది. ఆ కార్యము సఫలమవుతుంది. నిష్ఫలము అనే మాట దేవుని దగ్గర లేదు. నీవు దేవుని కొరకు జీవిస్తున్నావు, దేవుని కోసమే పని చేస్తున్నావు. అయినా నా జీవితంలో ఫలితము లేదండి, నేను దేనిలో సఫలం కాలేకపోతున్నాను, అదేంటో అందరికి విజయం వస్తుంది, అందరికి జాబ్ వస్తుంది, అందరి వ్యాపారాలు మంచిగానే కొనసాగుతున్నాయి, కానీ నా వరకు వచ్చేసరికి ఎటువంటి ప్రతిఫలము నేను చూడలేకపోతున్నాను అని నీవు ఈరోజు బహుశా బాధపడుతున్నావేమో. ఈరోజు లేఖనము సెలవిస్తుంది, దేవుడు నీ ఎడల చేసిన ప్రతి మాట వాగ్దానము నెరవేరబడి తీరుతుంది. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీవు ఆయన కోసం చేసే త్యాగమును ఆయన చూస్తున్నాడు. నీవు దేవుణ్ణి బట్టి ఇతరులపైన చూపిస్తున్న జాలి దయను ఆయన చూస్తున్నాడు. ప్రతిదీ ఆయన రికార్డ్ చేస్తున్నాడు. త్వరలోనే నీవు కార్యమును చూడబోతున్నావు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు అని. దేవుని యందు నీవు పడుతున్న ప్రయాస వ్యర్థం అవ్వదు. ఆయన కోసం నీవు చేస్తున్న క్రియలు మర్చిపోయేవాడు కాడు మన దేవుడు. ఈ లోకంలోని వ్యక్తుల కోసం మనం ఎంత చేసినా మనల్ని మర్చిపోవచ్చేమో, మనల్ని విడిచిపోవచ్చేమో, కానీ దేవుడు అలా చేయడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, తృణీకరించడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు రాజు దగ్గర పానాదాయకునిగా ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేస్తాడు. అతని కలభావమును వివరించి, నిన్ను రాజు ఏమి చెయ్యడు, నీవు మరలా రాజు దగ్గరికి పనిలోనికి వెళ్తావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆ పానాదాయకునిగా ఉన్న వ్యక్తి సరే అంటాడు, కానీ మర్చిపోతాడు. మనుషులకు చేసే సహాయం ద్వారా మనుషుల నుండి ప్రతిఫలం ఆశించవద్దు. అలా అని ఇతరులకు సహాయం చేయకుండా ఉండండి అని బైబిల్ చెప్పడం లేదు. మీరు ఏమి చేసినా నా పేరిట చెయ్యండి అని, ఆ పేరిట మీరు ఇతరులకు చేసిన సహాయం ఆయన మరచిపోడు అని, దానికి గాను ప్రతిఫలము దేవుని నుండే వస్తుంది అని వాక్యము చాలా సుస్పష్టంగా సెలవిస్తుంది. చాలా మంది నిరుత్సాహపడుతుంటారు. నేను యేసయ్యని నమ్ముకున్నాక ఆయన చెప్పినట్లు ఇతరులకు సహాయం చేయాలి అని చూస్తుంటే, ఉన్న దాంట్లో నాకు దోచింది ఇస్తుంటే వారు నన్నే మోసం చేస్తున్నారు, నన్నే దూషిస్తున్నారు, నన్నే అవమానపరుస్తున్నారు అని. వారేదో చేస్తారు, వారి ద్వారా మనకేదో సహాయం వస్తుందని దేవుడు ఇతరులను ప్రేమించమనలేదు. వారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం మెచ్చుకోకపోయినా పర్వాలేదు, దేవుడు చూస్తున్నాడు. నీ సహాయమో నిష్ఫలమో కాదు, ఆయన నీకు అనుకూలమైనది జరిగిస్తాడు. ఆయన మాట వ్యర్థం కాదు. నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడండి. ఒక్కరోజు కాదు, ఒక్క సంవత్సరం కాదు, దాదాపు 100 సంవత్సరాలు పట్టింది ఆ ఓడను నిర్మించడానికి. ఆ 100 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వర్షం పడలేదు, ఒక్క చినుకు కూడా చూడలేదు. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు బహుశా అనుండొచ్చు, నోవాహు నీవు ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్నావయ్యా, నీ టైం మొత్తం వేస్ట్ చేసుకుంటున్నావు, పొద్దున్నుండి రాత్రి వరకు మరేమి పని చేయకుండా ఈ పనే చేస్తున్నావు, ఎవరో కనిపించని వాని మాట విని భ్రమపడ్డావనుకుంటా,
మేము చూడు అసలు ఈ టైంలో ఎన్ని బంగ్లాలు కట్టామో, ఎన్ని ఆస్తులు సంపాదించామో, నీవు చూస్తేనేమో అడవికి వెళ్తున్నావని అందరూ అపహాస్యం చేసి ఉండొచ్చు. కానీ చివరికి ఏమైందండి? జలప్రళయం వచ్చింది. అపహాస్యం చేసిన వారందరూ కనబడకుండా పోయారు. దేవుడు చెప్పినట్లు చేసినటువంటి నోవాహు ప్రతిఫలము చూశాడు. 100 సంవత్సరాలు కృషి వేస్ట్ కాలేదు. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునిలో నీవు ఈ రోజు పడుతున్న ప్రయాస, నీవు పడుతున్న కష్టం, నీ యథార్థత వృధా అవ్వదు, నీ ప్రార్థన వృధా అవ్వదు. నీవు విత్తిన విత్తనము భూమిలో నుండి పైకి రావడానికి, మొలకెత్తడానికి టైం పడుతుంది, అంతేగాని వృధా అవ్వదు. అలానే తగిన సమయములో నీవు గొప్ప చేయబడతావు. నీ యొక్క కృషి, నీ యొక్క కన్నీటి ప్రార్థనలు వ్యర్థము అస్సలే కావు. కాబట్టి దేవునిలో అలానే ముందుకు సాగు. ఎవ్వరి మాటలు పట్టించుకోకు. దేవుని మాటలు నీ జీవితంలో అన్నీ కూడా స్థిరపడతాయి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు ఉన్నవాడవయ్యా, అనువాడవు ప్రభువా. మా ప్రార్థనను ఆలకించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఈ రోజున లేఖన భాగము ద్వారా తండ్రి, మీరు మాకు ఆజ్ఞాపించినది, మీరు మాకు వాగ్దానము చేసినది అయ్యా, మీరు మా ఎడల ఏదైతే సంకల్పించారో అది తప్పక జరిగి తీరుతుందని, ఆ కార్యము సఫలమవుతుందని, నిష్ఫలమో అనే మాట మీ దగ్గర లేదు అని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి మీ యొక్క వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయా. ఎన్నో మేలులతో అయా మరి బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి, మీరే వారిని బలపరచండి. అద్భుతముగా తండ్రి అయా వారిని మీరు లేవనెత్తండి తండ్రి. వారి ఎముకలలో సత్తువును అయా, వారి ఎముకలలో తండ్రి బలాన్ని వారికి మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి అయా. మరణము నుండి తప్పించుట మీ వశము తండ్రి. ఆ మరణ భయాల నుండి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. రుణము తీసుకునే వారిగా కాదు గాని ఇతరులకు రుణం ఇచ్చే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న వాగ్దానము అయా మరి తండ్రి వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అదే విధంగా నా ప్రభా, కుటుంబాలలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి కూడా బిడ్డలకు విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలకు తండ్రి అయ్యా మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. వారు చదివినవన్నీ వారికి జ్ఞాపకం ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృపను దయచేయండి అయ్యా. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగిన జీవితం వారికి దయచేయండి అయ్యా. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. గేమ్స్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. చెడు స్నేహాల నుండి వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా వివాహాల విషయంలో తండ్రి సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. ఆ భారతదేశమును మీరు దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా, సమృద్ధికరమైనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అధికారులందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి అయా. దైవజనులందరికీ కూడా మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న సువార్త సేవను మీరు దీవించండి అయ్యా. అయా సంఘంలో అభివృద్ధిని దయచేయండి అయ్యా. వారికి ఉన్న అవసరతలన్నింటినీ కూడా మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభువ, సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభువ
గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయంతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరలన్నిటిని మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపా క్షేమములతో సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.